దుఃఖకరం అదేవిధంగా బాధాకరం అని చెప్పినటువంటి నేపథ్యంలో అంటే మంత్రుల్లో కూడా ఈ యొక్క అరెస్టు జరిగినటువంటి నేపథ్యంలో ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి దానిపైన కూడా వారిలో ఒక రకమైనటువంటి భయం కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క అరెస్ట్ ఏదైతుందో ఈ అరెస్ట్ తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం పైన ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వానికి నెగిటివ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క పరిస్థితులు అన్ని కూడా తమకు అనుగుణంగా ఏ విధంగా మలుచుకోవాలి, ఏ విధంగా దీన్ని తిప్పికొట్టేందుకు ప్రయత్నం చేయాలనే దానిపైన ముఖ్యమంత్రి దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా సాయంత్రం 6 గంటలకి క్యాంప్ కాలకు రావాలని చెప్పడం జరిగింది. అయితే అందరు మంత్రుల్లో ఎక్కువ మంది ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి స్థానాల్లో ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో ఈ యొక్క సమావేశానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మంత్రి పార్థసారథి, శ్రీధర్ బాబు, ఇక తెలంగాణ జిల్లాలకు సంబంధించినటువంటి సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ యొక్క ఎవరైతే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మంత్రులు వీరు మాత్రమే ఒక సమావేశానికి అందుబాటులో ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే మంత్రుల్లో ఉన్నటువంటి అభిప్రాయం కానీ ఒక అరెస్ట్ చేయడం పైన వారికి విచారం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి సాయంత్రం జరిగినటువంటి భేటీ క్రియాశీలకంగా ఉంటుంది. దీంట్లో చాలా అంశాలపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇంకా మిగతా మంత్రులను కూడా వారిపైన కూడా ఒకవేళ సిబిఐ అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటే ఏం చేయాలనే దానిపైన కూడా ఒక భేటీలో చర్చించేటువంటి అవకాశం ఉంది. పరితోష్, ఇప్పుడు మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్టు దీని రాజకీయ పర్యవసనాలని ఒకవైపు అయితే ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ మంత్రి అరెస్టుతో మరికొద్ది రోజుల్లోనే ఓవైపు ఎక్సైజ్ విధానం కొత్తది ఖరారు కావాల్సింది. ఈయన బాధ్యతల్ని ఎక్సైజ్ శాఖ బాధ్యతల్ని కూడా ఎవరికైనా కట్టబెట్టే అవకాశం ఉందా ఈ భేటీలో? పరితోష్, ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఇంకా మోపిదేవి వెంకటరమణ తాను రాజీనామా చేయలేదు. అయితే ఈ యొక్క రాజీనామా విషయం మోపిదేవి వెంకటరమణని ఏమి విషయం పైన ఎలా స్పందించాలనే దానిపైన కూడా ఈరోజు జరిగేటువంటి భేటీలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కనుక మోపిదేవి వెంకటరమణని ఒక రాజీనామా ఇచ్చినా లేకుంటే ఆయన అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆయన పైన అంటే బర్తరఫ్ చేయడమా ఇంకా ఎలా ఏ విధంగా చేయాలనే దానిపైన కూడా ఇప్పటికే న్యాయశాఖ సలహాను కోరినటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే ఈ నేపథ్యంలో ఒకవేళ మోపిదేవి వెంకటరమణ అరెస్ట్ చేసినట్లయితే ఆయన తప్పకుండా బాధితుల నుంచి తప్పించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన్ని బర్తరఫ్ చేయడమా లేకుండా ఆయన రాజీనామాను తీసుకుని ఆమోదించడమా అనేది ఏదో ఒకటి మాత్రం తప్పకుండా ఈ 2-3 రోజులలో జరిగితే పడుతుంది. సో ఒకవేళ జరిగిన తర్వాత యొక్క బాధ్యతలని మరొక మంత్రికి అప్పచెప్పేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో జూపల్లి కృష్ణారావు రాజీనామా చేసినప్పుడు కానీ లేకుంటే మిగతా శంకర్రావుని బర్తరఫ్ చేసినప్పుడు కానీ ఈ యొక్క బాధ్యతలు మాత్రం వేరే వారికి అప్పచెప్పేటువంటి పరిస్థితి మనకు కనిపించడం జరిగింది. అయితే ఇదే పరిస్థితి కూడా మోపిదేవి విషయంలో కూడా ఉంటుంది. వేరే ఒక సీనియర్ మంత్రికి ఎక్సైజ్ శాఖ అప్పచెప్పి ఒక ఏదైతే ఎక్సైజ్ పాలసీ పైన ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం అయితే ఉంది. పరితోష్, రైట్, థ్యాంక్ యూ మహేష్.